జయం సినిమా చూసి తేజ గారు జై సినిమాకి వేసిన ఆర్టికల్ చూసి నేను ఇక్కడ ఆడిషన్కి వచ్చి అక్కడి నుంచి సెటిల్ అయ్యాను సార్. ఫ్రమ్ దెన్ టిల్ నౌ ఐఎమ్ సో లక్కీ ఇన్ సెన్స్ ఎలా అంటే ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 1-2 సినిమాలు ఎక్కడో కనిపించేవాడిని. కొత్త డైరెక్టర్లు వచ్చేవాళ్ళు, కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చేవాళ్ళు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్లాప్స్ ఆర్ హిట్ ఐ షుడ్ డూ ఫిల్మ్స్. సో సమ్వేర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మంచి కథలే చేయాలి, హీరోగానే చేయాలి. దానివల్ల ఐ లాస్ట్ మోస్ట్ ఆఫ్ మై ఇయర్స్, బిగినింగ్ ఇయర్స్, అండ్ ఫైనాన్షియలీ ఐ వాజ్ స్టక్, ఇబ్బంది అయిపోయాను. దాని తర్వాత నేను లోకల్ వచ్చింది. నేను లోకల్ తర్వాత నాకు కొంచెం విజిబిలిటీ వచ్చింది, బట్ క్వాలిటీ వర్క్ వచ్చిందా లేదు. స్టిల్ అగైన్ ఐ వాజ్ ట్రయింగ్. దెన్ అరవింద్ సమేత ఫెల్ ఇన్ ప్లేస్ అండి. దెన్ అరవింద్ సమేత ఈజ్ ద ఫిల్మ్ విచ్ స్ట్రైట్లీ టుక్ మీ అప్ ఫర్ చాయిసెస్. అంటే చాయిసెస్ అంటే ఇన్ సెన్స్ డైరెక్టర్స్కి నేను కొన్ని క్యారెక్టర్స్కి చాయిస్ అయ్యా. ఓకే, దిస్ ఈజ్ గుడ్. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు వాట్ అందాల రాక్షసి డేస్ వేర్ పీపుల్ వాంట్ టు సీ అంటే ఐ థింక్ ఐ షుడ్ బి సీన్ మోర్. నేను వేస్ట్ చేసిన 4-5 ఇయర్స్ మంచి కథ, మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్టర్తోనే చేస్తాను అని తీసుకున్న డిసిషన్ నాకు ఎంత ఎఫెక్ట్ అయ్యింది అనేది అప్పుడు తెలిసింది బాలరెడ్డి అనే క్యారెక్టర్ చేసిన తర్వాత.